నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఒకరు డిప్యూటీ సీఎం, మరొకరు రాష్ట్ర మంత్రి. ఆ ఇద్దరి చుట్టూ ఇప్పుడు పదవుల రేస్ నడుస్తోంది. నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని తెలుగు తమ్ముళ్ళు అంటుంటే, పవర్ స్టార్ ను సీఎం గా చూడాలనుకుంటున్నామని జనసేన వాయిస్ వినిపిస్తోంది. ఉండలేక మధ్యలో వైసీపీ ఎంట్రీ ఇచ్చింది. లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేసేందుకు అమిత్ షా ఒప్పుకోలేదని ఓ బాంబు పేల్చేశారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. టీడీపీ అధిష్టానం మాత్రం ఆ ఒక్కటే మాట్లాడొద్దంటూ పార్టీ నేతలకు హుకుం జారీ చేసింది. అసలు సీఎం డిప్యూటీ సీఎం పదవుల లొల్లి ఏంటి? ఆ యువనేత ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారా? లోకేష్ కు ప్రమోషన్ ఇస్తే జనసేన అభ్యంతరం చెబుతుందా? సేనాని కోసం సైనికులు, లోకేష్ కోసం తెలుగు తమ్ముళ్ల ఆరాటం. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటున్న సైకిల్ పార్టీ నేతలు, తమ నేతను సీఎంగా చూడాలనుకుంటున్నామన్న జనసేన. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దావోస్ పర్యటన వేళ ఏపీలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటూ టీడీపీ నేతలు స్టేట్మెంట్లు ఇస్తుండడం చర్చనీయాంశమవుతోంది. 4-5 రోజులుగా ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ అంటూ టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నేతలైతే లోకేష్ సీఎం కావాలని కూడా ఆకాంక్షిస్తున్నారు. అయితే అటు జనసేన నుంచి రియాక్షన్ వస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది. తమ నేతను సీఎంగా చూడాలనుకుంటున్నామని గ్లాస్ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తుండడం కూటమి పాలిటిక్స్ ను ఆసక్తికరంగా మార్చేశాయి. మధ్యలో వైసీపీ ఎంట్రీ ఇచ్చి టీడీపీ లోకేష్ ను కార్నర్ లో పెట్టే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ అధికారంలోకొస్తే లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారని ఎన్నికలకు ముందు చర్చ జరిగింది. పవన్ తో పాటు లోకేష్ ను కూడా డిప్యూటీ సీఎం చేస్తారని తమ్ముళ్లు ఎదురు చూశారు. అయితే లోకేష్ ను మంత్రిని చేసి పవన్ ను డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టి ఆదిలోనే వివాదానికి తెరలేపకుండా జాగ్రత్త పడ్డారు సీఎం చంద్రబాబు. పవన్ కు ప్రయారిటీ ఇచ్చినట్లుగా కవర్ చేసుకొచ్చారు. కానీ అక్కడే రాంగ్ స్టెప్ పడిందని పలువురు తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే పవన్, లోకేష్ ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా నియమిస్తే అయిపోయేదని, ఇప్పుడు ఈ గొడవ ఉండేది కాదన్నది మరికొందరి ఒపీనియన్. అయితే డిప్యూటీ సీఎం పోస్టు చేపట్టే అర్హత తమ యువనేతకు ఉందంటున్నారు పలువురు టీడీపీ నేతలు. పార్టీ కోసం కూటమి పవర్లోకి వచ్చేందుకు పాదయాత్ర చేయడంతో పాటు ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి నిలబడ్డారని గుర్తు చేస్తున్నారు. లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపారు తెలుగు తమ్ముళ్లు. దీంతో కూటమిలో కుతకుత మొదలైందని వైసీపీ పొగబెట్టే ప్రయత్నం చేస్తోంది. లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేసేందుకు అమిత్ షా ఒప్పుకోలేదని ఓ గోలీ విసిరేసింది. అసలు పవన్ కు ఇచ్చిన శాఖలు వేరు, లోకేష్ చూస్తున్న శాఖలు వేరు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తే కొత్తగా వచ్చేదేమీ ఉండదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పేరుకే డిప్యూటీ సీఎం తప్ప ప్రోటోకాల్, శాఖల విషయంలో ఎలాంటి మార్పు ఉండదన్న చర్చ జరుగుతోంది. అలాంటప్పుడు కూటమిలో గ్యాప్ ఎక్కడిదని వైసీపీని ప్రశ్నిస్తున్నారు నేతలు. ఫ్యాన్ పార్టీ నేతలు సృష్టించే గాలి వార్తలను నమ్మొద్దంటూ క్యాడర్ కు పిలుపునిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు చేసిన కామెంట్స్ పై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జనసేన నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని, సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురని చెప్పుకొచ్చారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని టీడీపీ క్యాడర్ కోరుకోవడంలో తప్పులేదన్న కిరణ్ రాయల్, తాము పవన్ కళ్యాణ్ ను ఏపీ సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామంటూ సరికొత్త చర్చకు తెరలేపారు. అంతేకాదు, ఎన్నికలకు ముందు కూటమి అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ముందుకెళ్లారో అదే కొనసాగిస్తే మంచిదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అనవసర వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ నేతల మాటలకు ఊపిరిపోయొద్దంటూ టీడీపీ నేతలకు సూచించారు. ఈ కామెంట్స్ తో వైసీపీ ఎత్తులకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు కిరణ్ రాయల్. అయితే ఉగాది తరువాత మంచి ముహూర్తం చూసి లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నాగబాబును కేబినెట్ లోకి తీసుకోవాలని డిసైడ్ చేశారు. ఆయన ఎంట్రీతో పాటు లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. తన వారసుడిగా ఇప్పటికే లోకేష్ ను పాలిటిక్స్ లోకి తీసుకొచ్చారు
చంద్రబాబు 2014లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎమ్మెల్సీని చేసి లోకేష్ ను కేబినెట్ లోకి తీసుకున్నారు. అప్పటి వరకు తండ్రి చాటు కొడుకుగా బాబు వారసుడిగా మాత్రమే ఉన్న లోకేష్ 2019లో ఓటమి తరువాత సంక్షోభాలను అవకాశంగా మలుచుకుని పనిచేశారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి పార్టీని తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. భవిష్యత్ నాయకుడిగా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నారట టీడీపీ నేతలు. లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారో లేదో ఇప్పటికైతే ఫుల్ క్లారిటీ లేదు గాని సోషల్ మీడియా ఎలివేషన్ పుణ్యమాని కూటమి పాలిటిక్స్ మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఓ రకంగా లోకేష్ డిప్యూటీ సీఎం అవడం జనసేన నేతలకు ఇష్టం లేదన్నట్లుగా రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. దీనిపై జనసేన నేతలు తమదైన స్టైల్లో స్పందిస్తూనే ఎన్నికలకు ముందు ఉన్న ఒప్పందం ప్రకారమే ముందుకెళ్లాలని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. అయితే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అనే ప్రచారానికి టీడీపీ హైకమాండ్ ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడొద్దని టీడీపీ హెడ్ ఆఫీస్ నుంచి నేతలకు ఆదేశాలు వెళ్లాయట. ఏ నిర్ణయమైనా కూటమి పార్టీల అధ్యక్షులు కూర్చుని మాట్లాడుకుంటారని, వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని సీరియస్ అయిందట టీడీపీ అధిష్టానం.